ఈరోజు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రాంకు మన అన్న లింగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను. ఇందాక పెద్దలందరూ ఈ బట్టమేక పక్షి గురించి అంతా వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచం ఎగరగల పక్షి ఏది అని అంటే ఒక బట్టమేక పక్షి. ఇది ఇక్కడ మనకి ఈ మన రొల్లపాడు ప్రాంతంలో గతంలో ఇక్కడ మనకు 80s 90sలో కనిపించేవి. ఇప్పుడు గత 20-30 ఏళ్ళ నుంచి అసలు మనము దాన్ని ఆనవాళ్ళే లేవు ఇక్కడ. కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి, అంతరించిపోతూ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇది మనకి ప్రపంచంలోనే కేవలం ఒక 150 నుంచి 200 లోపు మాత్రమే ఈ పక్షులు ఉంటాయి. అటువంటిది అవి కూడా ఎక్కడ మనకి ఇక్కడ లేకుండా అంతటా మనకి ఎక్కడైతే రాజస్థాన్, కర్ణాటక ఆ ఏరియా, జైసాల్మీర్ అటువంటి ప్రాంతాలకే తరలిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ బ్రీడింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి అవి ఉండాలి అని అంటే వాటికి తగిన ఆహారం ఉండాలి. మనము గతంలో అయితే వేరుశనగ బుడ్డల పంట వేసేవాళ్ళము, వాటికి ఆహారంగా ఉండేది. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఏదైతే మొక్కజొన్ననో లేకపోతే మనము శనగలు ఈ పంటలు వేస్తూ ఉన్నాం, అవి అంతరించిపోతూ ఉన్నాయి. దానికి తోడు ముఖ్యంగా హైటెన్షన్ పవర్ వైర్లు రావడం వల్ల అవి ఎగరడం, చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు పెద్దలంతా ఇక్కడికి వచ్చి వాటిని పరిరక్షించాలి, వాటిని పెంపొందించాలి. ఇట్లా జైసల్మీర్లో దాన్ని బ్రీడింగ్ చేయడం వల్ల ఇప్పటికీ 68 పిల్లలు ఉన్నాయని కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇక్కడ కూడా వాటిని చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో లింగారెడ్డి అన్న ముఖ్యంగా వాటిని డెవలప్ చేయాలి, వాటిని పరిరక్షించుకోవాలని ముందుకు రావడం హృదయపూర్వకంగా అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే అందరూ అంటే ఇక్కడున్న రైతులైతేనేమి, మన నాయకులు, అందరి సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా దీనికి మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన మినిస్టర్ కూడా బాగా మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పక్షులన్నా అడవులన్నా చాలా ఇంట్రెస్ట్. ఆయన కోరి ఈ శాఖ తీసుకున్నారు. తప్పకుండా ఆయన గారి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీటిని నెక్స్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు దీనిపైన తప్పకుండా మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని పరిరక్షించుకోవాలి, పెంపొందించాలి అని ఈ కార్యక్రమానికి వచ్చి మనకు అంత దూరం నుంచి అన్నోళ్ళు అంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడము, అందరికీ అవగాహన కల్పించాలి, అందరి సహాయ సహకారాలు ఉండాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా ధనిక పేద అనే భేదభావం లేకుండా అందరికీ ఉపయోగపడతా ఉంది. ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువుల ధరల పైన, అలాగే రైతులకు ముఖ్యంగా గతంలో మనకి 4 స్లాబులు ఉండేవి, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు కేవలం 2 స్లాబులు మాత్రమే చేయడం జరిగింది, 5%, 18%. కాబట్టి రైతులకి ముఖ్యంగా మన గతంలో మనము ట్రాక్టర్లు కొనాలన్నా, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు ఏవి పనిముట్లు తీసుకోవాలన్నా మనకు 12% GST. కూడా మనం స్టేషనరీకి సంబంధించి గతంలో మనకి 12%, 5%, ఇప్పుడు 0% అయ్యింది. వైద్యాన్ని కూడా ఇప్పుడు మనకి క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు వస్తాయి, గవర్నమెంట్ దాంట్లో ఫ్రీగా ఇస్తారు. అయినా కొన్ని మందులు మనల్ని బయట నుంచి తెచ్చుకోండి మీరు అని చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది పేదలు అంత ఖర్చు పెట్టుకోలేక ఇదవుతున్నారని లైఫ్ సేవింగ్ దానిల కోసం కూడా 0 చేస్తున్నారు, క్యాన్సర్ అటువంటి భయంకరమైన జబ్బులకి మందులకు కూడా. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉంది. దీనివల్ల మన రాష్ట్రానికి 8,000 కోట్లు నష్టం వస్తూ ఉంది ఈ GST తగ్గించడం వల్ల. అదే కేంద్రానికైతే 2.5 లక్షల కోట్లు నష్టం వస్తూ ఉంది. కానీ ఇది నష్టం కాదు, పేద వర్గాలకు, మహిళలకు, రైతులకు, అందరికీ, కార్మికులకు, కర్షకులకు అందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో మన PM గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి అవగాహన కల్పించాలి ప్రజలకు అన్న ఉద్దేశంతో మన రాష్ట్రానికి, మన కర్నూలుకి, మన పాణ్యం నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరు నా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం గత ఇరిగేషన్ రాకముందు మన ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులలో కూడా ఏ సీజన్కి వస్తే ఆ పక్షులు వచ్చేటివి, వర్షాకాలంలో కానివ్వండి, వేసవి కాలంలో కానివ్వండి, అన్నీ అంటే ఎప్పుడైనా సరే పక్షులు మన ప్రాంతంలో ఉన్నాయి గుర్తింపు. ఎందుకంటే మన రోళ్లపాడు గ్రామానికి బట్టమేకలకు ఉన్నటువంటి హిస్టరీ ఒక ఇండియా వైడ్ కూడా ఒక గుర్తింపు కలిగినటువంటి ప్రాంతం. బట్టమేకలకు ఏది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంటే అది రోళ్లపాడు గ్రామం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మందిని చూసింటాం. ప్రాణం కోన్పనేక కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారు అడిగారు, బట్టమేకలు ఉన్నటువంటి ప్రదేశం ఏది, అది ఏ రాష్ట్రంలో ఉంది, అది ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది అని చెప్పేసి కూడా అడిగినటువంటి, అంటే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం మనం ఉండడము నిజంగా చాలా అదృష్టం. కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత, ఇరిగేషన్ డెవలప్ అయిన తర్వాత కొన్ని అంతర్యాల వల్ల ఆ జాతి కూడా పక్కకు పోయినట్లు కూడా చరిత్ర రికార్డులు చెప్తున్నాయి. ఈరోజు మళ్ళీ మనం ఏదైతే అంతరించిపోతున్నటువంటి బట్టమేకలను మళ్ళీ తీసుకురావడానికి, ఆ బ్రీడింగ్ను మళ్ళీ ఇక్కడ చేయడానికి ఏ అవసరాలు అయితే ఉంటాయో వాటికి ఈరోజు లింగారెడ్డి సార్ గారు ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున గతంలో నేను రెండు సార్లు అడిగాను పవన్ కళ్యాణ్ గారిని, సార్ నందికొట్కూరు ప్రాంతంలో బట్టమేకలది ఉంది, దాన్ని ఒకసారి మీరు టైం ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను లింగారెడ్డి సార్ అని వచ్చి చెప్తే ఆయన తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కలుద్దాం ఖచ్చితంగా అని చెప్పారు. ఖచ్చితంగా వారి దగ్గరికి తీసుకెళ్లి ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అక్కగారు చరితమ్మ అక్కగారు అయితే ఉంది, నేనైతే నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండోది ముఖ్యంగా ఇందాక అక్క చెప్పినట్లు మనకు దాదాపు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కూడా 600 నుంచి 700 బస్సులు మనకు అలాట్ చేయడం జరిగింది. రేపు 20-30 సంవత్సరాల నుండి న్యూస్లో వచ్చేది చదవడం జరుగుతూ ఉంది. బట్టమేక పక్షులను రక్షించాలి, దీని జాతి తగ్గిపోతూ ఉంది. ఒకానొక టైంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ సలీం అలీని ఒక గొప్ప వ్యక్తి, పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణం వచ్చింది. డాక్టర్ సలీం అలీ ఆధ్వర్యంలో పిఎన్హెచ్ఎస్ దగ్గర 60 ఏళ్ళు నడిచింది, బాంబే నేషనలిస్ట్ సొసైటీ. ఆయన ఒక టైంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెహ్రూ గారికి చెప్పి, సార్ మనము బట్టమేక పక్షి ఇండియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద పక్షి, ఎగిరే పక్షుల్లో ప్రపంచంలో అతిపెద్ద పక్షి, దీన్ని మనం నేషనల్ బర్డ్గా పెడతాము పీకాక్ బదులు అని అన్నాడు. కానీ నెహ్రూ గారు ఏమన్నారంటే, బట్టమేక పక్షిని ఇంగ్లీష్లో గ్రేట్ బస్టర్డ్ అంటారు. బస్టర్డ్ ఒక విధంగా భూత్పదం అవుతుంది, జనాలు దాన్ని బాస్టర్డ్ అంటారు, అదొక భూత్పదం ఇంగ్లీష్లో. కాబట్టి బట్టమేక పక్షిని బదులు మనకు ఈరోజు పీకాక్ నెమలి మనకు జాతీయ పక్షి. సో దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన డాక్టర్ సలీం అలీ గారు ఇక్కడికి వచ్చినారు, చాలా ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చినారు. సో బాంబే నేషనలిస్ట్ సొసైటీ వాళ్ళు ఇక్కడ 82 నుండి 88 దాకా డాక్టర్ రహమాని అని ఇక్కడ వాళ్ళ క్యాంప్ వేసి 6 ఏళ్ళు ఇక్కడ ఉండి ఈ బట్టమేక పక్షి ఈ జాతి గురించి, ఇక్కడ ఉండే గడ్డి గురించి వాళ్ళు స్టడీ చేసి కొన్ని రికమెండేషన్ ఇచ్చినారు. బట్టమేక పక్షి గురించి మన వాసుదేవ గారు ఆల్రెడీ చెప్పారు, దీని జాతి అంతరించుతుంది, దీన్ని కాపాడుకోవాలంటే 80లోనే రెహమాన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ బట్టమేక పక్షి 2400 ఎకరాల్లో ఉంది. ఈ మన నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీ 2400 ఎకరాల్లో ఉంది. ఇది సరిపోదు, ఇంకా 200 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే అలగనూరు, జల్కనూరు, పారమంచాల అట్లా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పొలము ఉంది. 200 స్క్వేర్ కిలోమీటర్ల పొలం ఆల్రెడీ ఉంది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ప్రైవేట్ రైతులది కాదు. దీన్ని కూడా బఫర్ జోన్ కింద క్రియేట్ చేయమని చెప్పినారు. కానీ మన ప్రభుత్వము పర్యావరణం గురించి అయితేనేమి అప్పట్లో సరైన శ్రద్ధ తీసుకోలేదు. కాబట్టి ఇది క్రమేణా మన రోళ్లపాడుకు సంబంధించిన గడ్డి ప్రాంతము క్షీణించి పోతూ ఉంది. అదే కాకుండా 80 తర్వాత 83, 84 ఆ టైంలో తెలుగుగంగా రావడం వల్ల బ్లాస్టింగ్ జరగడం వల్ల ఈ పక్షులకు కొంచెం అంతరాయం కలిగింది, రావడం తగ్గిపోయింది. సో ఈ మనకి ఇరిగేషన్ వచ్చిన తర్వాత, వాటర్ సౌకర్యం వచ్చిన తర్వాత మన అగ్రికల్చర్ పెరిగింది.
మార్పులు జరిగినాయి. అగ్రికల్చర్లో చాలా మార్పులు, వ్యవసాయంలో చాలా మార్పులు జరిగినాయి. ఇదివరకు మనం బుడ్డలు వేస్తుంటివి, కందులు వేస్తుంటివి, శనగలు వేస్తుంటివి. అవి కాకుండా ఇప్పుడు ఒకటే ఒక పంట వేస్తున్నాం. సులభమైన పంట ఏదంటే మొక్కజొన్న. తర్వాత లేదంటే మొక్కజొన్న తీసేసిన తర్వాత శనగలు వేస్తున్నాం. శనగలు మన పక్షులకు ఇష్టమైన పదార్థము. మొక్కజొన్నలు కూడా ఇష్టము. ఇప్పటి వరకు ఇంత ఇంత వయసు ఉన్నప్పుడు మొక్కజొన్నలు ఆకర్షిస్తుంది పక్షులను, దాని తర్వాత ఆకర్షించావు. సో ఇవన్నీ జరుగుతూ మన ఎనర్జీ కోసము, డెవలప్మెంట్ కోసము ఎనర్జీ ప్రాజెక్టులు చాలా వచ్చినాయి. ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ, అంటే మన సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ టర్బైన్స్ అని కావచ్చు, దేశమంతా వచ్చినాయి ఈ ప్రాజెక్ట్స్. ఇవి దీనికోసము, ఈ ప్రాజెక్ట్స్ కోసము హై టెన్షన్ పవర్ లైన్స్ వేయడము. ఎంటైర్ మన భారతదేశం మనం మ్యాప్ కింద చూస్తే ఆ మ్యాప్లో మొత్తం ఇవే కనిపిస్తాయి. ఈ హై టెన్షన్ పవర్ లైన్స్ వల్ల పక్షులకు ఎగరడానికి ఆటంకమైపోయినాయి. ముఖ్యంగా మన బట్టమే పక్షి, అది దగ్గర 18 కేజీల తూకం ఉంటుంది, 4 ఫీట్ హైట్ ఉంటుంది మొగదైతే. అది ఆ ఎగిరేటప్పుడు చాలా స్పీడ్తో ఎగురుతుంది. ఆ స్పీడ్లో దానికి కనిపించదు, ముందు చూపు తక్కువ, దానికి చాలా తక్కువ ఆ పక్షికి. ఆ వైర్లను తట్టుకొని కింద పడి చనిపోతుంది. సో దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఈ వైర్లన్నీ కిందికి తీసుకోమన్నారు, భూమి కిందికి తీసుకోమన్నారు. అది సాధ్యం కాకపోతే వాళ్ళను పక్కకు జరిపి డైవర్టర్స్ అంటారు. ఆ డైవర్టర్స్కి నా వైర్ల మీద పెడితే పక్షి చూసి పక్కకి వెళ్ళిపోతుంది. చిన్న పక్షి అయితే వెళ్ళిపోతుంది, కానీ పెద్ద పక్షి పోవడం కష్టం. దేశాన్ని చుట్టూ ఎక్కడైతే ప్రస్తుతము